పరమ పురుష సయేష రుద్రో దేవత. కానీ రుద్ర మంత్రానికి దేవత ఎవరు అంటే సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆదిత్యుడు ఎవరున్నాడో ఆయన రుద్రుడు, ఆయన ఈ మంత్రానికి దేవత. అంటే రుద్రుడు ఎవరిక్కడ? సంకర్షణుడు, ఆదిత్యుడు, అయిన రుద్రుడు. సంకర్షణ నామం ఎక్కడొస్తుందండి? మీకు తెలియక కాదు, చెప్పండి. విష్ణువు నామాల్లో ఒకటి. సరిగ్గా మనకి కేశవ నారాయణ మాధవ గోవింద నామాల్లో సంకర్షణాయ నమః అంటున్నాం. సంకర్షణుడు ఎక్కడున్నాడు? ఆయన ఆదిత్య, ఆదిత్య మండలంలో ఉన్నాడు. కానీ రుద్రుడు ఎక్కడున్నా అంటే మనల్ని చూస్తూ ఆదిత్య మండలంలో ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక ఆదిత్య మండలం అంతర్వర్తి అనేటువంటి పరమేశ్వరుడు. ఎందుకంటే సనాతన ధర్మం అంతా మీరు ఏ రూపంలో పరమాత్మను ఉపాసించినా అతన్ని సూర్యమండలం ద్వారానే ఆరాధించాలో నియమం చెప్తుందండి ఇక్కడ. అది మరువద్దు. అందుకే గాయత్రి సర్వదేవతాత్మిక. ఇక్కడ గాయత్రి జపానుష్ఠాన పరులైన శ్రోత్రియులు కూడా ఉన్నారు కనుక వారికి తెలుసు గాయత్రి చేసేటప్పుడు బ్రహ్మాత్మనే తత్సవితు బ్రహ్మాత్మనే వరేణ్యం విశ్వాత్మనే భర్గోదేవస్య రుద్రాత్మనే అంటున్నారు.